G24 టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఢిల్లీలో రైతు పార్లమెంటు షరతులతో అనుమతి. రెండో ఏడాది కూడా వైఎస్ఆర్ కాపు నేస్తం అమలు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎంపీ అవినాష్ రెడ్డి. సెల్ఫీ మోజులో ప్రాణాలు కోల్పోయిన సంఘటన తిర్యాని మండలంలో చోటు చేసుకుంది. దేశ రాజధాని నగరంలో ప్రదర్శన నిర్వహించేందుకు రైతులకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతించింది. రైతులు ఈ నెల 22 నుంచి ఆగస్టు వరకు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రైతుల నిరసన ప్రదర్శన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ముగించాల్సి ఉంటుంది. जो सांसद है किसान संसद वो लगाएंगे, अपनी पंचायत करेंगे और 10 बजे से और वो 5 बजे तक चलेगी. अपनी बात उसमें रखेंगे, जो इशू है किसान के भी रखेंगे. पार्लियामेंट के अंदर क्या हो रहा है उस पर नजर रखेंगे. सर यहाँ से गाजीपुर से आप भी जाएंगे क्या? हाँ, हम जा रहे हैं, 9 लोग यहाँ से जा रहे हैं. कहाँ जा रहे हैं? हम अभी सिंगू बॉर्डर जाएंगे, वहाँ से बसों से फिर सीधे वहाँ चले जाएंगे. आप भी जाएंगे सर? हाँ, हम भी जाएंगे, जंतर मंतर हो जाएंगे. सर अभी का क्या चल रहा है सर? ये जो जंतर मंतर में जो परमिशन मिला है और 5 बजे तक की मिला है, पर वहाँ पे ऐसे बोले जा रहे हैं कि कैनन वगैरह भी रखे, वाटर कैनन. हाँ, तो वाटर कैनन तो रखने चार. वाटर कैनन घर में क्या करेगी उसमें? भाई वो थाने में खड़ी, थाने के बाद सड़क पर खड़ी कर दो तो ठीक रहे. अगर आंदोलन में पुलिस फोर्स वाटर कैनन न दिखे तो आंदोलन कहीं का वो महात्माओं का. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేసింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు రూపాయలు 490.86 కోట్ల ఆర్థిక సహాయాన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు విడుదల చేశారు. కాపు అక్క చెల్లెమ్మలకు కూడా ఒక మంచి జరగాలనే ఉద్దేశంతో, ఒక దృక్పథంతో వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పథకానికి రూపొందించడం జరిగింది. 2వ ఏడాది ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ముఖ్యమైన ఉద్దేశం ఒక అక్కను కానీ ఒక చెల్లెమ్మను కానీ అదే అక్కను అదే చెల్లెమ్మను వరుసగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ప్రతి సంవత్సరం 15,000 రూపాయల డబ్బులు ఇస్తా పోతే 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మలకి ఇస్తూ పోతే 75,000 రూపాయల అక్క చెల్లెమ్మల చేతిలో ఉంటుంది. ఆ 75,000 రూపాయలు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇస్తూ పోతే ఆ అక్క చెల్లెమ్మ తన కాళ్ళ మీద ఖచ్చితంగా తాను నిలబడగలుగుతుంది అన్న ఒక గొప్ప ఆలోచన నుంచి పుట్టిన కార్యక్రమం ఇది. ఇందులో మొట్టమొదటగా చేయూత ద్వారా ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాం. 18,750 రూపాయల చొప్పున 4 సంవత్సరాల పాటు అదే అక్క చెల్లెమ్మలకే వరుసగా 45 నుంచి 50 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్లకు ఇచ్చే కార్యక్రమం. ఒకవేళ వాళ్ళు 60 దాటిపోతే ఈ మధ్యలో వాళ్ళకి ఎలాగూ పెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎలాగూ బాధ లేదు. ఈ 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో గల మెజారిటీ ఆఫ్ దీస్ అక్క చెల్లెమ్మలకి అదే కార్యక్రమం ఇస్తూ పోతే న్యాచురల్గా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు అన్న గొప్ప దృక్పథంతో అడుగులు ముందుకు వేశాం. గతంలో సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పి ఇచ్చింది ఎంత అని చెప్పి చూస్తే సంవత్సరానికి కనీసం 400 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని గత ప్రభుత్వ పరిస్థితిని, గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులను ఒక్కసారి ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోమని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే ఈ 2 సంవత్సరాల కాలంలో దేవుడి దయతో ఏర్పడిన, మీ అందరి చల్లని దీవెనతో ఏర్పడిన మీ తమ్ముడి ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం ఈరోజు ఈ 2 సంవత్సరాలలో గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను, ఈ 2 సంవత్సరాలలో అక్షరాల
12,126 కోట్ల రూపాయలు నేరుగా ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లోనూ, నేరుగా ఆ కాపు సోదరుల చేతుల్లోనూ నేరుగా పెట్టగలిగే అవకాశం దేవుడి దయ వల్ల, మీ అందరి చల్లని దీవెనల వల్ల చేయగలిగామని సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు ప్రత్యేకించి 3,27,244 మంది అక్క చెల్లెమ్మలకు ఈరోజు అక్షరాల వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఈ ప్రోగ్రాం ముగిసిన వెంటనే బటన్ నొక్కిన వెంటనే నేరుగా 490 కోట్ల రూపాయలు 490 కోట్ల 86 లక్షల రూపాయలు నేరుగా అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ కాబడుతుంది. వీటికి సంబంధించి లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అనేక ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం కడుతోంది. విభజన చట్టానికి భిన్నంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి షెకావత్ సమాధానం ఇచ్చారు. CM of AP wrote to Government of India, KRMB instructed Telangana Genco to stop power generation. In spite of board's order, even today power generation is continued without building water level in Srisailam Dam, thereby worstly affecting the Rayalaseema districts, the Nellore Prakasham district and also Chennai drinking water purpose. Considering the above facts, will the Government of India and KRMB strictly enforce the order passed by the KRMB to stop untimely power generation by Telangana Genco, and will it protect the farmers' interests and drinking water interests of the people of Andhra Pradesh and also of Chennai city, sir? धन्यवाद सभापति महोदय। माननीय सदस्य ने जो प्रश्न खड़ा किया है आंध्र प्रदेश के किसानों, रायलसीमा के किसानों को लेकर के, मैं उससे पूर्णतः सहमत हूँ। KRMB जो रेगुलेटरी बॉडी है एज पर आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट, उस रेगुलेटरी बॉडी के 9th मीटिंग में ये तय किया गया था कि पावर जनरेशन विल बी इंसिडेंटल टू इरिगेशन एंड ड्रिंकिंग वाटर रिक्वायरमेंट। जब इरिगेशन और ड्रिंकिंग वाटर के लिए पानी की आवश्यकता होगी, केवल और केवल तभी पानी जो है बांध से छोड़ा जाएगा। आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री जी का पत्र मुझे प्राप्त हुआ था और साथ ही साथ में आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री जी ने KRMB के चेयरमैन को भी पत्र लिखा था। हमने उसके कंटेक्स्ट में वापस प्रश्न का जवाब भी लिखा है। हमने बार बार उनको जो है KRMB के माध्यम से भी और डायरेक्ट जेनको को लिख करके ये कहा गया है कि आप पावर जनरेशन को तुरंत बंद करें, लेकिन बंद करने के बजाय जेनको ने ये लिख दिया है कि अभी हम इसको बंद नहीं कर रहे हैं, फुल स्विंग पे तीनों प्लांट ऑपरेट करने चाहिए। हमने एक बार फिर तेलंगाना सरकार को चिट्ठी लिख करके कहा है कि इसे बंद किया जाना चाहिए। Sir, my question number 2, sir. In addition to this illegal and untimely drawal of water, Telangana government is constructing Palamuru Rangareddy lift irrigation scheme without any permission from CWC or KRMB and without getting environmental clearance. In disguise of drinking water project, they are constructing massive lift irrigation project which will pump 90 TMC of water every year at the level of 800 feet from Srisailam Dam, sir, through power generation from left bank and through Palamuru Rangareddy lift, Kalvakurti lift, Dindi and SLBC tunnel scheme. The Telangana government will be able to draw or consume 8 TMCs of water per day at the level of 800 feet in Srisailam Dam, sir. Sir, if Palamuru Rangareddy lift irrigation scheme is completed, then the Ayakat of SRBC, Teluganga, KC Canal, GNSS, HNSS, Veligonda and also the drinking water needs of the Andhra Pradesh and Chennai will be at very high risk, as the minimum level to give water to the AP projects is 854 feet except for GNSS which is at 834 feet. Keeping in view of the severe loss that is going to incur for the people of Andhra Pradesh and also for Chennai city, will the Government of India take stern measures to stop Palamuru Rangareddy lift irrigation scheme, sir? సెల్ఫీ మోజులో ప్రాణాలు కోల్పోయిన సంఘటన తిర్యాని మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కొమరభీం జిల్లా తిర్యాని మండలంలోని చింతల మదర జలపాతం అందాలను చూడటానికి మహారాష్ట్రలోని దేవాడకు చెందిన రామకిషన్ బిజ్జు లోబడే తన మిత్రులతో కలిసి చింతల మదర జలపాతంలో ఫోటో దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి జలపాతంలో పడి గల్లంతయ్యాడు.
బైక్ పై అతివేగంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై వెళ్తూ సేఫ్టీ గోడను ఢీకొని యువకుడు మృతి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కొనితెన గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్టలేరు వాగు ఉధృతి. కృష్ణా జిల్లా తిరుమూరు నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలు, నిండుకుండను తలపిస్తున్న చెరువులు, పొంగి పొర్లుతున్న వాగులు. తిరుమూరు అక్కయ్యపాలెం గ్రామాల మధ్య పడమటి వాగుకు పోటెత్తిన వరద నీరు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ మాట్లాడుతూ కాపు నేస్తమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కాపులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఎందువల్లంటే బ్రిటిష్ గవర్నమెంట్ కాపులకి బీసీ రిజర్వేషన్ అమలు చేస్తే నీలం సంజీవ్ రెడ్డి గారు అవి రద్దు చేశారు. అలాగే దామోదరం సంజీవయ్య గారు కాపులకి బీసీ రిజర్వేషన్ ఇస్తే వాసు బ్రహ్మానంద రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ రద్దు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 5% 10% రిజర్వేషన్లో 5% రిజర్వేషన్ కాపులకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి చాలా అన్యాయం చేసి అది రద్దు చేశారు. ఈవేళ రద్దు చేసిన వాళ్ళు అందరూ ఎవరో మీకు అర్థమవుతుంది. కాపులకి ఈవేళ ఏదో కాపులు దానికంటే చాలా ఎక్కువ చేశారు. ప్రతి కార్పొరేషన్ కూడా దోపిడీ చేసేసారు. ఏ కార్పొరేషన్లో కూడా రూపాయి లేదు. ఏ కార్పొరేషన్ నుంచి ఇప్పుడు ఆ కార్పొరేషన్ ఇంతకు ముందు ఒకసారి కూడా చెప్పాను నేను, కార్పొరేషన్లు ఇవన్నీ కూడా 135 ప్లస్ 56 ఇవన్నీ కూడా ఉత్సవ విగ్రహాలు తప్పితే అందులో ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఉండవు. ఇలాంటి పరిపాలన ఎవరు చూసినా ఇలాంటి పరిపాలన ఎక్కడా చూడలేదంటున్నారు. లబ్ధిదారులకు కూడా త్వరలో తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మేము ఇంటి పన్నులు పెంచేస్తాం, అలా నీటి పన్నులు పెంచేస్తాం, అలాగే చెత్తకు కూడా పన్ను వేసేస్తాం. ఈ రకంగా మీరు వెళ్తారు. ఇంకా ఉండే కొద్దీ డబ్బులు లేకపోయేటప్పటికి మీరు పరిపాలన ఎలాగో చేయలేక పిచ్చెక్కిపోయి ఇప్పుడు ఆల్రెడీగా రైతులకి మీటర్ల మీద అదే బోర్డులకి మీటర్లు అరేంజ్ చేసి మేము కట్టేస్తూ ఉంటాం. నీ దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు, నేను కట్టలేను, రైతుల మీద వేసేయండి అంటారు. రేపు పొద్దున ఖచ్చితంగా అదే జరుగుద్ది. జరగబోయేది అదే. అలాగే డెల్టా రైతులకు కూడా ఆ నీటి తీరువా అని చెప్పి ఎకరానికి ఒక 5,000 వేసానంటాడు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేస్తారు. ఇంక అన్నీ కూడా బాధుడని ఆయన చెప్పిందే. బాధుడు పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద ఇష్టానుసారంగా మరి ఎక్కడ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అంత రేట్లు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇవన్నీ గమనించి మీరు ఖచ్చితంగా కాపులకి న్యాయం చేశారంటారు, కానీ మీరేం న్యాయం చేశారో మాకైతే అర్థం కావట్లేదు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేయడం చాలా మంచి కార్యక్రమమని వైసీపీ నియోజకవర్గ పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్ తెలిపారు. 81 వార్డు కార్పొరేటర్ పీలా సౌజన్య రాంబాబు స్వగృహం వద్ద గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో దాడి రత్నాకర్ దివ్యాంగులకు ఆయన చేతుల మీదుగా 6గురికి ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించిన పీల రాంబాబు సౌజన్య దంపతులను ఆయన అభినందించారు.
అనంతరం రాంబాబు మాట్లాడుతూ జీవీఎంసీలో ఎప్పటి నుండో ఉండిపోయిన ఈ ట్రైసైకిళ్లకు బ్యాటరీలు రిపేరు చేయించి ఈ వార్డులోని దివ్యాంగులకు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సుంకర బాలకృష్ణ, పీల శ్యామ్ గణేష్, దాడి ఈశ్వరరావు, ఎల్లపు చంద్రమోహన్, మల్ల రామచంద్రారావు, ఎస్ బంగారు నాయుడు, సిహెచ్ ధనుంజయ, కొనతల గోవర్ధన్, దాడి విజయ్, పరదేశి నాయుడు, అల్లచంటి, కోదండ పాని, బుద్ధ నరసింహారావు, దాడి గిరిబాబు, కె ఆరుద్ర తదితరులు పాల్గొన్నారు. 1వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి పీల లక్ష్మీ సౌజన్య గారు, అలాగే పీల రాముడు గారు, అలాగే వైఎస్ఆర్ పార్టీ 81వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వారికి కొంతమందికి ఈ వార్డులో ఉండేటువంటి వాళ్ళకి తిరగడానికి వీలుగా ఇబ్బంది పడకుండా ఎక్కడికైనా వెళ్ళేటట్టుగా వీల్ చైర్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈవేళ. మరి ఇందులో ప్రధానంగా వీల్ చైర్స్లో కూడా ఇవాళ బ్యాటరీ ఆపరేటెడ్, అంటే వాళ్ళంతటా వాళ్ళుగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేత్తో కూడా వాళ్ళు ఇబ్బంది పడే అవసరం లేకుండా ఎక్కడికైనా ఒక స్కూటీ లాగా లేకపోతే 2 వీలర్ మామూలు యథావిధిగా ఎవరైతే మామూలు పరిస్థితి ఏ విధంగా అయితే నడుపుతారో అదేవిధంగా వీళ్ళు కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఎక్కడికైనా వెళ్ళే విధంగా రెండో వారి సహకారం లేకుండా మామూలుగా ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే ఎవరో ఒక అటెండర్ ఉండాలి తప్పనిసరిగా, ఎందుకంటే వీళ్ళని గైడ్ చేయడానికి. కానీ ఇప్పుడు వీళ్ళకి ఇచ్చేటువంటి ఈ బైక్స్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఒక సహాయం లేకుండా వాళ్ళంతటా వాళ్ళే ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సామాన్లు కొనుగోలు చేసుకోవాలన్నా ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళు ఎవరి సహాయం లేకుండా వెళ్ళే వీలుగా ఈవేళ ఈ బైక్స్ని, ఈ ఆటోమేటిక్ బైక్స్ని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ముఖ్యంగా మరి పీల రాముడు వారి తాలూకా సొంత నిధులతో కూడా ఈ బ్యాటరీస్ ఇవన్నీ ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా సహాయం చేయడం నిజంగా అభినందించే విషయం. అదేవిధంగా ఇంకెవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈ వాటిలో ఉన్నా కూడా వాళ్ళు కూడా వచ్చినట్లయితే వాళ్ళకు కూడా ఈ తదుపరి ఇటువంటి సహాయం చేయడానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాం. నమస్కారం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారు మరియు మా సోదరులు రత్నాకర్ గారి సహకారంతో ఒక 6గురికి ట్రైసైకిల్స్, 3 బ్యాటరీ వెహికల్స్, 3 ట్రైసైకిల్స్ ఇవాళ మన 81వ వార్డు పరిధి, అలాగే 81వ వార్డులో అంటే బయట ఉంటూ కూడా 81వ వార్డులో వర్క్ చేస్తున్న టైలర్లు ఇలాంటి వాళ్ళకి వీళ్ళందరూ కూడా అప్లికేషన్స్ తీసుకుని వస్తే మన ఎమ్మెల్యే గారితో రత్నాకర్ గారితో మాట్లాడి ఆ జీవీఎంసీలో ఉన్నటువంటి వెహికల్స్ని మనం తీసుకుని వచ్చి వాటికి బ్యాటరీస్ ఇవన్నీ కూడా మొత్తాన్ని పోతే అన్నీ కూడా శుభ్రంగా తయారు చేయించి ఈరోజు వాళ్ళకి మనం ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే వాళ్ళకు కూడా ఏదో రకంగా అంటే వాళ్ళు అందులో ఒక టైలర్ అయితే ఇది నుంచి బీఆర్టీ కాలనీ దగ్గర నుంచి రోజు కూడా ఎవరో ఒకరు దేపెడితేనే కానీ రాలేని పరిస్థితిలో ఉన్నాడు అనమాట. ఇటువంటి వీళ్ళకి ఏదో రకంగా సహకారం అందించడం కూడా మాకు నిజంగా చాలా ఆనందకరంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కంపల్సరీగా మా ఎమ్మెల్యే గారు రత్నాకర్ గారి సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు ముందు మేము చేస్తామని, ఇలాంటి అన్ని వర్గాల వారికి కూడా మేము చేరువుగా ఉంటూ మేము నిరంతరం ఈ ప్రజలకి శ్రేయస్సులో మేము భాగంగా ఉంటామని చెప్పి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎలక్కపేట గ్రామంలో 4వ విడత పల్లె ప్రగతి అంతాలు ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితి పట్టించుకునే సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ.
నేస్తం కొందరికే పరిమితమని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 45 సంవత్సరాలు దాటిన కాపు మహిళలకు నెలకు 3,000 రూపాయల చొప్పున పింఛన్ ఇస్తామని చెప్పి ఉదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మొండి చెయ్యి చూపారని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ నారాయణరావు, ఉగ్గిన రమణమూర్తి, పచ్చికూర రాము, నడిపల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ముఖ్యమంత్రి కాపు నేస్తం పథకాన్ని మాత్రం 2,35,000 మందికే పరిమితం చేసి కాపు మహిళను వంచారు. ఎంత అన్యాయం అండి ఇది. సమావేశాల్లో 1,500,000 మంది అన్నారు, ఇచ్చిందేమో 2,35,000 మంది. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. అధికారంలోకి వస్తే వైసీపీ మేనిఫెస్టోలో పాదయాత్రలు అంటూ తిరిగినప్పుడు 45 సంవత్సరాలు దాటిన ప్రతి కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ నెలకు 3,000 చొప్పున, సంవత్సరానికి ప్రతి నెల 3,000 చొప్పున పెన్షన్ ఇస్తానని చెప్పి పాదయాత్రలో ఊదరగొట్టిన ముఖ్యమంత్రి ఈరోజు ఎక్కడా కూడా మహిళలకు 45 సంవత్సరాల దాటిన మహిళలకు 3,000 పెన్షన్ అనేది ఎక్కడా కనపడలేదు. అలాగే ప్రభుత్వం కల్పించిన 5% రిజర్వేషన్ కూడా ఈ ముఖ్యమంత్రి రద్దు చేయడం జరిగింది. కార్పొరేషన్ ద్వారా కాపు యువకులకు 45,000 రుణాలను కూడా గతంలో వచ్చినవి కూడా రద్దు చేశారు. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఉన్న రెడ్డి ముఖ్యమంత్రులందరూ కూడా కాపు తాలూకా రిజర్వేషన్స్ రద్దు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కాపులకు ఇచ్చే రిజర్వేషన్ కూడా రద్దు చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇటువంటి పనులు చేయడం చాలా బాధాకరం. అలాగే గతంలో కాపులు మీద బండారం వేసి ఏదో పల్లెలతో వాయించి కాపులు న్యాయం చేయాలని చెప్పి ఎవరూ కనపడలేదు. ఆ రోజైతే మాత్రం మంచి అడావిడి చేసిన నాయకులు ఏమైపోయారో ఇవాళ తెలియటం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిన 5% రిజర్వేషన్ను రద్దు చేయడం ద్వారా విద్య, ఉద్యోగాలకి కూడా ఇవాళ వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. ఇది కాపులు గొంతుకోవడం కాదా అని చెప్పి ఈ సమావేశం ద్వారా అడుగుతున్నారు. విదేశీ విద్య గురించి బాగుంది, 10 లక్షలు మంజూరు చేశారు. కానీ అది చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం అమలు జరిగింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పెట్టి కూడా ఆ విదేశాల్లో ఉన్న అప్పులు చేసుకుని వెళ్ళిపోయినాడు కూడా ₹1 కూడా మంజూరు చేయలేదు. మా తాలూకా మేడవాళ్ళు కొడుకే ఉన్నట్టు ఆ డబ్బు వస్తుందని అప్పు చేసి అమెరికా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో రైతు పార్లమెంటు షరతులతో అనుమతి. రెండో ఏడాది కూడా వైఎస్ఆర్ కాపు నేస్తం అమలు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎంపీ అవినాష్ రెడ్డి. సెల్ఫీ మోజులో ప్రాణాలు కోల్పోయిన సంఘటన తిర్యాని మండలంలో చోటు చేసుకుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.